2026 జనవరి 18 ఆదివారంన వచ్చే అమావాస్య అత్యంత విశిష్టమైనది. దీనిని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు మరియు విశిష్టతలను కింద వివరించాను. 1. మౌనవ్రతం ముఖ్య ఉద్దేశ్యం. మౌని అంటే మౌనంగా ఉండటం. ఈ రోజున సాధ్యమైనంతవరకు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనం పాటించడం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తాయి. నియమం: ముఖ్యంగా ఉదయం స్నానం చేసేవరకు ఎవరితోనూ మాట్లాడకూడదు. రోజంతా వీలుకాకపోయినా కొన్ని గంటల పాటైనా మౌనంగా ధ్యానం చేసుకోవడం మంచిది. 2. పవిత్ర స్నానాలు మరియు సూర్య నమస్కారం, నదీ స్నానం. ఈ రోజున గంగా, గోదావరి వంటి పుణ్యనదులలో స్నానం చేయడం చాలా పుణ్యప్రదమని నమ్ముతారు. ఇంట్లో నదులకు వెళ్లలేనివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి. సూర్యార్ఘ్యం: స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి జలాన్ని అర్పిస్తూ నమస్కరించాలి. 3. పితృతర్పణాలు. అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున మీ పూర్వీకులను స్మరించుకుంటూ నల్ల నువ్వులు నీటితో తర్పణం వదలడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. 4. దానధర్మాలు. ఈ రోజు చేసే దానం 100 యజ్ఞాలతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. పేదలకు లేదా బ్రాహ్మణులకు నువ్వులు, వస్త్రాలు, అన్నం లేదా దుప్పట్లు దానం చేయడం మంచిది. 5. ఈ రోజు చేయకూడని పనులు, శుభకార్యాలు: వివాహం, గృహప్రవేశం లేదా కొత్త వస్తువుల కొనుగోలు వంటి శుభకార్యాలు చేయకూడదు. ఆహారం: మాంసాహారం, మద్యం తీసుకోకుండా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ప్రయాణాలు: వీలైనంతవరకు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నియమాలు: జుట్టు లేదా గోళ్లు కత్తిరించకూడదు. శ్మశానాలు లేదా నిర్జన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకూడదు. ముఖ్య సమయాలు: అమావాస్య ప్రారంభం జనవరి 18, తెల్లవారుజామున మధ్యాహ్నం 12:03 అమావాస్య ముగింపు జనవరి 19, తెల్లవారుజామున అర్ధరాత్రి 1:21 గమనిక: ఉదయతిథి ప్రకారం జనవరి 18 ఆదివారం రోజే పర్వదినంగా పాటించాలి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.